ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయాన్ని చదువుదామండి. ఇర్మియా అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుదామండి. మొదటి 6 వచనాలు. యూదులు బబులోను చెరకు తీసుకుని పోబడ్డారు. మిగిలిన ప్రజల మీద గెదల్యాను గవర్నర్గా నియమించాడు. కానీ ఇష్మాయేలు అనేవాడు గెదల్యాన్ని చంపేశాడు. ఆ చంపేసిన తర్వాత పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆ ఘోరమైన పరిస్థితిని ఈరోజు మనం చదవబోతున్నాం. చెరకు వెళతారు అని ఇంచుమించు అంతకుముందున్న ప్రవక్తలందరూ ప్రవచించారు. కానీ మారు మనసు పొందలేదు. చెరకు వెళ్ళిపోయారు. యెరూషలేం పట్టణం నాశనం చేయబడింది. యూదా పట్టణాలన్నీ నాశనం చేయబడ్డాయి. యెరూషలేం దేవాలయం పడగొట్టబడింది. ప్రాకారం పడగొట్టబడింది. అయినా సరే మనుషులు మారలేదు, మారు మనసు రాలేదు. వాళ్ళలో మారు మనసు రాలేదు అనడానికి మరొక సంఘటన, మరొక ఉదాహరణ 42 అధ్యాయం. వాళ్ళలో మార్పు రాలేదు, మారు మనసు రాలేదు అనడానికి మరొక ఉదాహరణ. ఇక్కడ కొంతమంది యోదయ సేనాధిపతులు ఉన్నారు. వాళ్ళందరూ ఇర్మియా దగ్గరకు వచ్చి, ఇర్మియా నువ్వు దేవుడితో మాట్లాడు, దేవుణ్ణి అడుగు, మేము ఏం చేయాలో అది ఆయన్ని చెప్పమను, మేము అలా చేస్తాం, మేము అలా చేయకపోతే దేవుడే మాకు సాక్షి, కాబట్టి దేవుడు చెప్పినట్టుగా చేస్తాం అని చెప్పేసని వాళ్ళు ఇర్మియాతో మాట్లాడారు. ఇర్మియా దేవుడి దగ్గర విజ్ఞాపన చేశాడు. దేవుడు యోదయ దేశంలోనే ఉండండి, ఐగుప్తుకి వెళ్ళొద్దు అని చెప్పాడు. అయితే వాళ్ళు యోదయలో ఉండటానికి ఇష్టపడలేదు, ఐగుప్తుకి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. ఆ విధంగా మరోసారి యోదాలో మిగిలిన్న శేషం దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఆ విషయాన్ని మనం చదవబోతున్నాం. మొదటి 6 వచనాల్లో దేవుని చిత్తం ఏంటో తెలుసుకో, మేము ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాం అని చెప్పేసని సేనాధిపతులు ఇర్మియాతో మాట్లాడటం. 42 వచనంలో ఎవరెవరు ఇర్మియా దగ్గరికి వెళ్ళారు? అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యోహానానును, హోషేయ కుమారుడైన యజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఎలాగూ మనవి చేసిరి. ఈ మొదటి వచనంలో 6 కేటగిరీస్ కనపడతాయి. 1 సేనాధిపతులందరూ, 2 కారేహ కుమారుడైన యోహానానును, 3 హోషేయ కుమారుడైన యజన్యాయును, 4 అల్పులు, 5 ఘనులు, 6
ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మీయా యొద్దకు వచ్చి ఇలాగూ మనవి చేసిరి. 6 స్థాయిల ప్రజలు ఇర్మీయా దగ్గరకు వచ్చి ఏదో మనవి చేశారు. అది 1వ వచనంలో ఉంది. 2వ వచనంలో వారి కండిషన్ వివరించారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నువ్వు చూస్తున్నావు కదా, అది అది చింతింపదగిన విషయం అండి. ఎంత కొద్ది మంది ఉన్నావు చూస్తున్నావు కదా, మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నువ్వు చూస్తున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడిని యెహోవాకు ప్రార్థన చేయము, ప్రార్థన చేయి అని విజ్ఞాపన చేశారండి. ఆ విజ్ఞాపన చేసేటప్పుడు ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నాడు చూడండి. మేము ఎంత కొద్ది మంది ఉన్నామో చూసావు కదా, చిత్తగించి మా విన్నపము నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న, శేషంగా మిగిలి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము, మా గురించి నువ్వు ప్రార్థన చేయి. అయితే మన దేవుడైన యెహోవా అనే మాట అనకుండా నీ దేవుడైన యెహోవా అనే మాట వాడారండి. అది తప్పు. యెహోవా ఇర్మీయాకు ఒక్కడికే దేవుడు కాదు, అందరికీ దేవుడే. అంటే అక్కడేదో వాళ్ళ మనసులో ఏదో తేడా ఉందండి. మన దేవుడు అనే పదం, ఆ పదం వాడలేదండి వాళ్ళు, నీ దేవుడు అని. అంచేత 2వ వచనంలో మా నిమిత్తం దేవుడికి విజ్ఞాపన చేయి, లేకపోతే నీ దేవుడికి విజ్ఞాపన చేయి అని చెప్పారండి. ఏ విషయంలో ప్రార్థన చేయాలి? 3వ వచనంలో ఏ విషయంలో ప్రార్థన చేయాలో చెప్తున్నారండి వాళ్ళు. మేము నడవలసిన మార్గమును, చేయవలసిన కార్యమును నీ దేవుడు యెహోవా మాకు తెలియజేయునుగాక. మేము నడవలసిన మార్గం అంటే అక్కడ మేము ఇంత నాశనం అయిపోయాం. యోదయ అంతా చెరకు వెళ్ళిపోయింది, యోదయ పాడైపోయింది, యెరూషలేం పాడైపోయింది, దేవాలయం పాడైపోయింది, మేము సరిగ్గా నడవకపోవడం వల్లే పాడైపోయింది. అంచేత మేము చేయవలసిన కార్యం, లేకపోతే మేము నడవలసిన మార్గం, మేము చేయవలసిన కార్యం నీ దేవుడిని యెహోవా మాకు తెలియజేయునుగాక. మేము సరిగా నడవకపోవటం వల్ల మాకు విపత్తు సంభవించింది. ఇక విపత్తు సంభవించకుండా మేము నడవలసిన మార్గం మాకు తెలియజేయి, మేము చేయవలసిన కార్యాలు మాకు తెలియజేయి, లేకపోతే దేవుడు తెలియజేయునుగాక. అక్కడ కూడా నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక, నీ దేవుడగు యెహోవా అనే పదం వాడారండి. అప్పుడు 4వ వచనంలో ఇర్మీయా వాళ్ళతో మాట్లాడాడు. మొదటి 3 వచనాలు సేనాధిపతులు ఇర్మీయాతో మాట్లాడింది. 4వ వచనంలో ఇర్మీయా వారితో మాట్లాడుతున్నాడు. కాగా ప్రవక్తని ఇర్మీయా వారికి ఉత్తరం ఇచ్చినది ఏమనగా, మీరు చేసిన మనవి అంగీకరించుతున్నాను. మీరు నాకు మనవి చేశారు, నేను అంగీకరిస్తున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడిని యెహోవాను నేను ప్రార్థించుదును. ఇక్కడ మన దేవుడు అనే పదం వాడాడండి ఆయన. వాళ్ళేమో నీ దేవుడు అని చెప్పేసి అంటే ఇర్మీయా మన దేవుడు అనే పదం వాడుతున్నాడు. మీ మాటలను బట్టి మన దేవుడిని యెహోవాను నేను ప్రార్థించుదును.
ఏమేమి మీకు మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేయుదును. నేనేమి దాచుకోకుండా మరుగు చేయకుండా అంతా తెలియజేస్తాను. మీరు చేసిన మనం అంగీకరించాను. మీ మాటలను బట్టి మన దేవుడిని యెహోవాను నేను ప్రార్థన చేస్తాను. ఏమీ మీకు మరుగు చేయకుండా యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చినదంతా కూడా నేను మీకు తెలియజేస్తాను. అంటే 4వ వచనంలో ఇర్మియా అన్న మాట ఏమిటంటే, మీరు చెప్పినట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తాను, ఆయన చెప్పిందంతా కూడా మరుగు చేయకుండా మీకు చెప్తాను అని చెప్పేసి అన్నాడండి. మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. 5వ వచనంలో వారు మాట్లాడుతున్న విషయం ఇక్కడ కొంచెం తీవ్రమైన మాటలు మాట్లాడారండి. అదేమిటంటే, ఆయన చెప్పినట్టు మేము చేస్తాం, ఒకటి చేయకపోతే దేవుడే సాక్షి అన్నారండి. అదేం చిన్న మాట కాదండి. దేవుడే సాక్షి అనేది చిన్న మాట కాదండి, చాలా పెద్ద మాట మాట్లాడారండి. కానీ దురదృష్టం ఏంటంటే, దేవుడే సాక్షి అని చెప్పి కూడా దేవుడు చెప్పిన మాట వినలేదు. 5వ వచనంలో అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనేది, వారు ఇర్మియాతో మాట్లాడుతున్న మాట, మీ దగ్గర పెన్నులుంటే బాణం గుర్తులు వేసుకోవచ్చండి. 1వ వచనంలో వారందరూ ఇర్మియా దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేశారు. 4వ వచనంలో ఇర్మియా వారితో మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో వారు ఇర్మియాతో మాట్లాడుతున్నారు. అంటే ఇలా బాణం గుర్తు వేసుకోవాలన్నమాట అండి. ఇలాగా అక్కడ ఉన్న దాన్ని బట్టి బాణం గుర్తు వేసుకోవాలి, ఎవరితో మాట్లాడుతున్నారు అంటానికి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరుగు మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. అంటే నువ్వు వెళ్ళి దేవుడికి విజ్ఞాపన చేసి దేవుడు చెప్పిన మాటను నువ్వు మా యొద్దకు తీసుకొచ్చి యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మాకు మరుగు చేయకుండా నువ్వు చెప్తే దాన్ని మేము జరిగించని ఎడల, నువ్వు చెప్పినట్టుగా మేము చేయకపోతే ఎడల గుర్తుపెట్టండి, జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండునుగాక. నమ్మకమైన నమ్మకమైన సాక్షి, సత్యసాక్షి. ఎవరండి సత్యసాక్షి? ఎవరండి ఈ నమ్మకమైన సాక్షి? యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. అంటే నువ్వు దేవుడు చెప్పింది నువ్వు మాకు చెప్తే, ఆయన చెప్పింది మేము చేయకపోతే దేవుడే మాకు సాక్షి అన్నారండి. చిన్న మాట అండి అది చిన్న మాట కాదండి, భయంకరమైన మాట అండి, చాలా పెద్ద మాట అండి. దేవుడే సాక్షి. ఈరోజు కూడా చాలామంది మాట్లాడుతున్నప్పుడు దేవుడి మీద ఒట్టు అంటాడండి, అది చిన్న మాట కాదండి. దేవుడి మీద ఒట్టేస్తే దేవుడు వచ్చి సాక్ష్యం చెప్తే అబద్ధం చెప్తాడా సత్యం చెప్తాడండి, న్యాయం చెప్తాడా అన్యాయంగా చెప్తాడా? దేవుడే సాక్షి. ఇంకో మాట చెప్పి ఈ పేరా ముగిస్తున్నారండి. ఇంకో మాట ఏంటంటే, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడిని యెహోవా మాట వినువారమై. ఇక్కడ మన దేవుడు అనే పదం వాడారండి వాళ్ళు. మొదటి 2 సార్లు ఏమో నీ దేవుడు అన్నారు, ఇప్పుడేమో 3వ సారి ఏమో మన దేవుడు అంటున్నారండి.
దేవుడని యెహోవా మాట వింటే వాళ్ళకి ఏం కలుగుద్దట? మేలు కలుగుద్ది. మాకు మేలు కలుగునట్లు, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడిని యెహోవా మాట వినువారమై అది మేలే కానీ కీడే కానీ మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడిని యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము, విధేయులమవుతాం. మేలుకే కానీ కీడికే కానీ మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాటకు మేము విధేయులమగుదుము. అంటే 6 స్థాయిల వాళ్ళు ఇరిమియా దగ్గరికి వచ్చి మేము ఎంతమంది మిగిలిన ఉన్నాము చూడు అని దీనంగా మాట్లాడి మేము ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో దేవుడి దగ్గర అడుగు, దేవుడు మాకు ఏం చెప్తాడో అది మేము అనుసరిస్తాం, అనుసరించకపోతే దేవుడే మాకు సాక్షి. అది మేలుకే కానీ కీడికే కానీ ఆయన నీ చెప్పిన విషయాలకి మేము విధేయం అవుతాం. అది మాకు కీడు జరుగుద్దన్నా సరే విధేయం అవుతాం, మాకు మేలు జరుగుద్దన్నా సరే విధేయం అవుతాం. ఎంత బాగుందండి మాట, మేము విధేయం అవుతాం. అదే మంచి మాట అండి, విధేయం అవుతాం. అప్పుడు ఈ మొదటి 6 వచనాలకి ఏ పేరు పెట్టుకుందామండి? మా విషయంలో దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోమని ప్రజలు ఇరిమియాతో చెప్పారు. ఇది విధేయం అవుతాం అని చెప్పారు. దేవుని చిత్తము తెలుసుకొనుమని విధేయం అవుదుమని సేనాధిపతులు ఇర్మియాను అడుగుట. దేవుని చిత్తము తెలుసుకొనుమని విధేయం అవుదుమని సేనాధిపతులు ఇర్మియాను అడుగుట. దేవుని చిత్తము దేవుని చిత్తమును తెలుసుకొనుమని విధేయులమౌదుమని విధేయులమగుదుమని సేనాధిపతులు ఇర్మియాను అడుగుట. సేనాధిపతులు ఇర్మియాను అడుగుట. ఏడు 12 వచనాలు. పది దినములైన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యను.
అంటే వాళ్ళు విజ్ఞాపన చేసిన 10 దినాలకి యెహోవా వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమైంది. 10 దినములైన తరువాత యెహోవా వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమైన కనుక అతడు ఇప్పుడు ఇర్మీయా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అతడు కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడా ఉన్న సేనాధిపతులందరినీ అల్పులేమి ఘనులేమి ప్రజలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను యజన్య అనేవాడు మాత్రం ఇక్కడ ఆ పదం కనపడలేదు. మిగిలిన వాళ్ళందరూ ఉన్నారండి. 5 తెగల వారిని పిలిపించి వారితో ఇర్మీయా మాట్లాడుతున్నాడు. యజన్య అనే అతను మాత్రం ఈ లిస్టులో కనపడలేదు. ఏడవ వచనంలో 10 దినాల తర్వాత యెహోవా వాక్కు ఇర్మీయా దగ్గరికి వచ్చింది. 8వ వచనంలో ఎవరైతే ఇర్మీయా దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేశారో వాళ్ళందరినీ ఇర్మీయా పిలిపించాడు. అప్పుడు ఇర్మీయా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? 9వ వచనంలో మీరు నన్ను పంపించారు, నేను వెళ్ళాను అని ఆ పాత మాట చెప్పాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితురు కదా, ఆయన సెలవుచ్చినది ఏమనగా మీరు పంపించారు కదా, అదే విషయం సంగతి చెప్పాడు. 10వ వచనంలో వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నాడండి. వాళ్ళు ఏం చేయాలో చెప్పే ముందు వాళ్ళ హృదయాలు కరిగిపోయేటట్టుగా ఒక పెద్ద మాట చెప్పాడండి. అదేమిటంటే, నేను మీకు చేసిన కీడును గురించి సంతాపం పొంది ఉన్నాను. నేను మీకు చేసిన కీడును బట్టి నేను సంతాపం పొంది ఉన్నాను. ఒక్క నిమిషం ఆగుదామండి. యెహోవా దేవుడు బబులోను చెరకు పంపించిన తర్వాత ఆనందించాడా, బాధపడ్డాడండి? దేవుడు బాధపడ్డాడండి. సంతాపం నుండి ఉన్నాను. వాళ్ళు చేసిన పాపానికి శిక్ష విధించాడు. వెరీ గుడ్, నేను శిక్ష విధించాను అని ఆయన సంతోషించలేదండి. ప్రతి తండ్రి వేదన ఇక్కడ కనపడుద్దండి. కొడుకు తప్పు చేసినప్పుడు తండ్రి శిక్షిస్తాడు. శిక్షించి సంతోషిస్తాడో వేదన పడతాడు? వేదన పడతాడండి, అంతే. బాధపడతాడండి తండ్రి. నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొంది ఉన్నాను. ఆ మాటే వాళ్ళ సమస్యలు సగం పరిష్కరించిందండి. అంటే దాన్ని బట్టి ఇక కీడు చేయలేక మీకు, ఇక నీకు మేలు చేస్తాను అనే భావం వస్తుందండి అక్కడ. అప్పుడు వాళ్ళకి మాట ఇస్తున్నాడండి, మీరు తొందరపడద్దు. ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల, లేకపోతే ఈ దేశంలో కాపురం ఉండండి. ఈ దేశంలో కాపురం ఉంటే పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపిస్తాను. నేను మిమ్మల్ని పడగొట్టను, నేను మిమ్మల్ని స్థాపిస్తాను. పెళ్ళగింపక మిమ్మను నాటుదను. ఒకవేళ ఇప్పుడున్న ఈ మాట, ఇంతవరకు చదివిన మాటలు బట్టి మనం పాయింట్లు వేస్తే నెంబర్ 1 ఏమిటండి? నేను మీకు చేసిన కీడుని గురించి సంతాపం పొంది ఉన్నాను. అది నెంబర్ 1. నేను బాధపడుతున్నాను. నెంబర్ 2, మీరు తొందరపడకుండా ఈ దేశంలోనే మీరు కాపురం ఉంటే నేను మిమ్మల్ని పడగొట్టను, స్థాపిస్తాను. 2, మిమ్మల్ని స్థాపిస్తాను. 3, మిమ్మల్ని పెళ్ళగించను, నాటుతాను. అంటే పెళ్ళగించడం అంటే ఇప్పుడు చెట్టు వేసిన తర్వాత ఆ చెట్టుకు కొంచెం ఒక అడుగు దూరంలో గుణం వేసి ఇలాగంటే అది పైకి వచ్చేస్తుందండి,
మొత్తం మట్టితో పైకి వస్తుంది, దాన్ని పెళ్ళగించడం అంటాను. ఇంతకుముందు బబులోను చెరకు వెళ్ళిన వారు పెళ్ళగించబడ్డారా, నాటబడ్డారా? పెళ్ళగించబడ్డారండి. ఇప్పుడేమన్నాడండి, మిమ్మల్ని పెళ్ళగించను, మిమ్మల్ని నాటుతాను, మిమ్మల్ని స్థిరపరుస్తాను అన్నాడండి, స్థాపిస్తాను అన్నాడండి. 11వ వచనంలో మీరు బబులోను రాజునకు భయపడుతున్నారే, అతనికి భయపడకుడి. ఇంతకుముందు బబులోను రాజుకు భయపడాలి, ఇప్పుడు భయపడక్కర్లేదు. మీరు బబులోను రాజునకు భయపడుతున్నారే, 4 అతనికి భయపడకుడి. 5 అతని చేతుల నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అతని చేతుల నుండి మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించడానికి నేను మీకు తోడై ఉన్నాను. నేను మిమ్మల్ని తప్పించి రక్షిస్తాను. అది 5 వేసి నేను మీకు తోడై ఉన్నాను 6 వేయండి. అతనికి భయపడకుడి, అది 4 పాయింట్లో భయపడకుడి అన్నాం, అదే పాయింట్ అండి. మరలా అతనికి భయపడకుడి అనే మాట మరలా వచ్చింది. అప్పుడు 12వ వచనంలో ఏడో పాయింట్ చెప్తున్నాడండి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మల్ని పంపినట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించేదను. 7 జాలి పుట్టించేదను. ఓకే, 6 స్థాయిల వాళ్ళు ఇర్మియా దగ్గరకు వచ్చి, మేము ఎంత తక్కువ మంది ఉన్నామో చూసావు కదా, నువ్వు దేవుడికి ప్రార్థన చెయ్యి, మేమేం చేయాలో ఎలా నడుచుకోవాలో దేవుడిని అడుగు, ఆయన చెప్పినట్టుగా మేము చేస్తాం, ఆయన చెప్పినట్టుగా మేము చేయకపోతే యెహోవాయే సాక్షి అని చెప్పేసి అన్నారండి. అప్పుడు ఇర్మియా ఏమన్నాడంటే, మీరు అడిగినట్లుగా నేను దేవుణ్ణి అడుగుతాను, ఆయన చెప్పింది మీకు చెప్తాను, ఏమి దాచుకోకుండా చెప్తాను అని చెప్పేసి అన్నాడండి. సరే, 10 దినాల తర్వాత దేవుని వాక్కు ఇర్మియా ప్రత్యక్షమయ్యి ఇలా చెప్పాడండి, నేను మిమ్మల్ని చెరకు పంపించినందుకు నేను బాధపడుతున్నాను, ఇక నేను మిమ్మల్ని మీకు కీడు చేసినందుకు నేను బాధపడుతున్నాను, ఇక కీడు చేయడం అనమాట అండి. ఇక కాబట్టి మీరు అడిగినట్టుగా నేను చెప్పేది ఏంటంటే, మీరు యోధా దేశంలో ఉండిపోండి అంటే, ఉండండి, ఇక్కడే ఉండండి అని ఎందుకన్నాడు అంటే, వీళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తారన్నమాట అండి, ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తారన్నమాట అండి. మీరు తొందరపడద్దు అంటే, ఈ యోధకు కీడు వచ్చిందని చెప్పేసి అని మీరు తొందరపడి పక్క దేశాలకు ఎక్కడికి వెళ్తారేమో, మీరు తొందరపడద్దు. ఈ దేశంలోనే కాపురమన్నట్లయితే నేను పడగొట్టకుండా మిమ్మల్ని స్థాపిస్తాను, పెళ్ళగించకుండా మిమ్మల్ని నాటుతాను. ఇంతవరకు మీరు బబులోను రాజుకు భయపడుతున్నారు, ఇక భయపడకండి, అతని చేతిలోనే మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షిస్తాను, నేను మీకు తోడే ఉంటాను, మీరు అతనికి భయపడద్దు. మీ ఎడల అతడు జాలిపడేటట్లుగా, మీ స్వదేశానికి మిమ్మల్ని పంపేటట్లుగా మీ ఎడల అతనిలో నేను జాలి పుట్టిస్తాను. ఓకే, 7-12 వచనాల్లో దేవుడు వారికి ఇచ్చిన మెసేజ్ ఏంటండి?
దేవుడు వాళ్ళకి ఇచ్చిన మెసేజ్ ఏంటండి? యూదయలోనే ఉండిపోండి అన్నాడండి. యూదయలోనే ఉండిపోండి అని ఎందుకు చెప్పాడండి? వీళ్ళు యూదయలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారన్నమాట అండి. అంచేత మీరు యూదయలో ఉండండి అన్నాడండి. యూదయలోనే ఉండిపోవుడని దేవుడు చెప్పుట. యూదయలోనే ఉండిపోవుడని దేవుడు చెప్పుట. ఏంటంటే ఇది పదమూడు 18 వచనాలు. దేవుడు సర్వజ్ఞుడు, హృదయాంతరంగా లేనివాడు. యూదయలో ఉండిపోండి అని చెప్పి మళ్ళీ నెగిటివ్ కూడా చెప్తున్నాడండి. అక్కడికి వెళ్ళాలనుకుంటారేమో, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడండి. అంటే వీళ్ళకి ఐగుప్తు వెళ్ళిపోవాలన్న ఆలోచన ఉందండి. అంచేత ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఐగుప్తుకి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటారు? ఐగుప్తుకి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు? ఇక్కడ మాకు శ్రమ ఉంది, బబులోను రాజు మళ్ళా శ్రమ పెడతాడేమో, మళ్ళీ మిగిలిన మమ్మల్ని కూడా బబులోను చెర తీసుకుపోతాడేమో అని చేత ఇక్కడి నుంచి మేము ఐగుప్తుకు పారిపోతే ఐగుప్తు దేశం మీద అతని ప్రభావం ఉండదు, యూదా దేశం మీద ఉంది, ఐగుప్తు మీద ఉండదు అని వీళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. అంచేత ఐగుప్తుకి వెళ్ళిపోతే మాకు శ్రమ ఉండదు, మాకు బాధ ఉండదు, మాకు ఇలాంటి ఒత్తిళ్ళు ఉండవు, మేము ప్రశాంతంగా ఉంటాం. అంచేత అక్కడికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అన్నమాట అండి వీళ్ళు. అంచేత దేవుడు అన్నాడంటే అక్కడికి వెళ్ళొద్దు అన్నాడండి. పదమూడవ వచనం. అయితే మీరు మీ దేవుడని యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురముండక మనము ఐగుప్తు దేశంలోకి వెళ్ళుదాము, అక్కడ యుద్ధము చూడకయు బోరధ్వని వెనకయు ఆహారము లేమి లేక ఆకలి గొనకయు ఆహారలేమి చేత ఆకలి కొనకయు ఉందము గనుక అక్కడనే కాపురం ఉందమని అనుకుని నేడల. ఒకవేళ మీరు ఐగుప్తుకి వెళదాం అనుకుంటారేమో. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? ఒకటి, యుద్ధం చూడకుండా ఉండటానికి. అంటే ఏమనుకున్నారంటే యూదా దేశంలోనే యుద్ధం ఉంది, ఐగుప్తు దేశంలో యుద్ధం ఉండదు అనుకుంటున్నారండి. బోరధ్వని అంటే యుద్ధధ్వని, యుద్ధానికి వెళ్ళేటప్పుడు బిగులు ఇస్తారు కదండి, అలాంటి ధ్వని వినకుండా ఉంటాం అనుకుంటున్నారేమో మీరు. ఇక్కడ ఆహార లేమి ఉంది, యూదా దేశంలో కరువు ఉంది, అక్కడ కరువు వండుకుని ఉందాం అనుకుంటారేమో మీరు. గనుక అక్కడనే కాపురం ఉందామని మీరు అనుకునే ఎడల ఇక్కడ ఒక ఐదు పాయింట్లు ఉన్నాయండి. ఒకటి, మనము ఐగుప్తు దేశం వెళదాము. రెండు, అక్కడ యుద్ధం చూడకుండా ఉందాం. మూడు, బోరధ్వని వినకుండా ఉందాం. నాలుగు,
ఆహారలేమి చేత ఆకలి అనుకుండా ఉందాం, కనుక అక్కడనే ఉందాం. ఐగుప్తుకు వెళదాం అంటే మీరు ఏమనుకుంటారు? 5 పాయింట్లు చెప్పాడు. ఒకవేళ ఎందుకు ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నారంటే 3 పాయింట్లు అండి. 1, యుద్ధం చూడకుండా ఉండటానికి. 2, బూరధ్వని వినకుండా ఉండటానికి. 4, కరువు లేకుండా ఉండటానికి. ఈ 3 కారణాలుగా ఐగుప్తుకు వెళ్ళాలని మీరు అనుకుంటారేమో. అంటే దేవుడు అంటాడు, ఒకవేళ మీరు వెళితే అక్కడ కూడా మీకు కరువు ఉంటుంది. ఇక్కడున్న యోధ దేశంలో అనుభవించిన శ్రమలన్నీ మీరు అక్కడ అనుభవిస్తారు. అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళకుండా ఉంటే ఇక్కడ మీకు శాంతి ఉంటుంది అని చెప్పాడండి. అది తేడండి. ఇక్కడ ఉంటేనేమో నా కాపుదల ఉంటుంది, నేను మీకు తోడై ఉంటాను. ఐగుప్తుకు వెళితే యోధలో మీరు ఎన్ని శ్రమలు అనిపించారో అన్ని శ్రమలు అనిపిస్తారు. అంటే దీన్ని బట్టి నెబుకద్నెజరు ఇప్పుడు యోధను నాశనం చేశాడు, తర్వాత ఎవరిని నాశనం చేయబోతున్నాడు అనమాట అండి? ఐగుప్తుని నాశనం చేయబోతాడు అనమాట అండి. ఇప్పుడు వీళ్ళు అనవసరంగా ఐగుప్తుకి వెళ్ళి ఇక్కడ తప్పించుకున్న వాళ్ళు అక్కడ అనిపిస్తారన్నమాట అండి. అంచేది వెళ్ళొద్దు మీరు, సరే వెళితే ఏమి వెళ్ళని అని అనుకోవచ్చు కదా, ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము చేసిన తప్పును బట్టి దేవుడు మాకు ప్రతిఫలం ఇచ్చాడు, మేము తప్పు చేయకుండా ఉండాలి అనుకుంటలేదండి. దేవుడు కాకుండా మాకు సేఫ్టీ ప్లేస్ ఏదో ఉంది అనుకుంటున్నారండి. మనకు సేఫ్టీ ప్లేస్ ఏదండి? దేవుడే. మనకు రక్షించేది ఎవరండి? దేవుడే. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు కాకుండా మాకేదో సేఫ్టీ ప్లేస్ ఉంది, అది తప్పండి. ఈరోజు కూడా ఎక్కడా రక్షణ లేదండి, యేసు ప్రభు నామంలో తప్ప. ఎక్కడా మన కాపుదల లేదండి, యెహోవా దేవుడు తప్ప. మన కాపుదలు ఇచ్చే యెహోవా దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేదండి. అది మనుషులకు అర్థం కావట్లేదండి, ఈరోజు కూడా అర్థం కావట్లేదండి. యూదులు ఐగుప్తు రాజుతో ఒప్పందం చేసుకుని తప్పు చేశారండి. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు కొనసాగుతుందండి. వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తులో మనకి భద్రత దొరుకుద్ది అనుకుంటున్నారండి. ఐగుప్తులో భద్రత దొరకదు. అందుకే ఏమంటాడంటే 15వ వచనంలో, యోధా వారిలో శేషించిన వారులారా అంటే ఎవరితో మాట్లాడుతున్నాడండి? యోధా వారిలో శేషంతో మాట్లాడుతున్నాడండి. అంటే అక్కడ 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 సబ్జెక్ట్ ఎవరంటే శేషించిన వారు. యోధా శేషం. శేషించిన వారులారా యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట ఆలకించండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి నాకు యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు.